రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మనం చూడాలి. కేసీఆర్ ని ప్రశ్నిస్తూ ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మై డియర్ డాడీ అంటూ 6 పేజీల లేఖను తన తండ్రికి రాశారు కవిత. పార్టీ లీడర్స్ కి యాక్సెస్ ఇవ్వడం లేదంటూ కవిత ఈ లెటర్లో ఆరోపించారు. అలాగే బీజేపీతో పొత్తుపై కూడా ఈ సిల్వర్ జూబ్లీ సభలో మీరు క్లారిటీ ఇవ్వలేదు అని ప్రశ్నించారు. పాజిటివ్ నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటూ చాలా డీటెయిల్డ్ గా కవిత రాశారు 6 పేజీల లేఖ. ఇక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని చూస్తే బీఆర్ఎస్ సభతో క్యాడర్ నైతికంగా చాలా బలపడిందని చెప్పారు. అలాగే ఆపరేషన్ కగార్ మీద మాట్లాడటం కూడా చాలా నచ్చింది అని చెప్పారు. ఇక కాంగ్రెస్ ఫెయిల్ అని చెప్పిన తీరు కూడా సూపర్ అంటూ అప్రిషియేట్ చేశారు. ఇక పహల్గామ్ అమరులకు నివాళి అర్పించడం, మౌనం పాటించడం కూడా బాగుంది అన్నారు. ఇక రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చిన అంశంగా పేర్కొన్నారు కవిత. సీఎం తిడుతున్నా మీరు చాలా హుందాగా ప్రవర్తించారంటూ కితాబిచ్చారు. అలాగే పోలీసులకు కూడా ఇచ్చిన వార్నింగ్ కూడా బాగుంది అని చెప్పారు కవిత. సో ప్రస్తుతం కవిత రాసిన ఈ లేఖ నిజంగానే సంచలనంగా మారుతోంది. ప్రస్తుతం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. మురళీకృష్ణ, ఏంటి ఈ విషయాన్ని ఆవిడ నేరుగా కేసీఆర్ ని కలిసి కూడా చెప్పొచ్చు, ఆవిడేమి పార్టీలో ఒక చిన్న స్థాయి లీడర్ ఒక కార్యకర్త కాదు, వస్తే అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి నేరుగా ఇంటికి వెళ్ళి నాన్న ముందు కూర్చుని మాట్లాడే అంత అన్ని హక్కులు ఆమెకున్నాయి. కానీ ఏంటి ఈ 6 పేజీల లెటర్ ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు ఇది మిగతా పార్టీలకు ఒక అస్త్రంగా మారే అవకాశం లేదా? 100% అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో కవిత కొంత అట్టి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలతో సంబంధం లేకుండా తనకంటూ ఒక సొంత ఎజెండాతో వెళ్తున్నారు అనేది పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ. ఆ చర్చకి మరింత ఊతమిచ్చేలాగే ఈ లేఖ ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాం. సో ఎందుకంటే పార్టీ వేదికల మీద కాకుండా సొంతంగా తను విడిగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే తనకంటూ తను ఒక పద్ధతిలో గడిచిన కొన్ని రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా తన సొంత ఎజెండాతో వెళ్తున్నారనేటువంటి చర్చ పార్టీలో కవితకి సంబంధించి సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ లేఖ కూడా అందుకు కొనసాగింపుగానే భావించడానికి ఆస్కారం ఉందన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే అనేక అంశాలు, చాలా సున్నితమైన అంశాలు, పార్టీని కొంత ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కూడా కవిత ఇందులో ప్రస్తావించారు. అందులో ప్రధానమైనటువంటి అంశం బీజేపీతో పొత్తుకు సంబంధించిన వ్యవహారం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోవడం, తద్వారా ఈ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా బీఆర్ఎస్ వ్యవహరించిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గడిచిన కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రచారానికి ఊత ఇచ్చేలాగే మీ చర్యలు కూడా ఉన్నాయి అన్నది కవిత ఈ లేఖలో ప్రస్తావించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అందులో ప్రధానంగా తాను ప్రస్తావించింది కేవలం 2 నిమిషాలు ఇంత పెద్ద వేదిక మీద పార్టీ ఆవిర్భావ దినోత్సవం, దట్టు రజతోత్సవ వేదిక, అంత పెద్ద ఎలకతుర్తి వేదిక మీద కొన్ని లక్షల మంది సమక్షంలో మీరు మాట్లాడే సందర్భంలో బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం అనేది పార్టీలో ఇప్పటికే సాగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతోంది అని చెప్పి సాగుతున్నటువంటి చర్చకి ఊత ఇచ్చేలాగా ఉంది అనేది కవిత ప్రధానంగా చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య. అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో ఆ ఆరోపణలకి ఊతమిచ్చేలాగే మీ చర్యలు కూడా ఉన్నాయి అన్నది కవిత తన తండ్రిని ఈ లేఖ ద్వారా ప్రశ్నించినటువంటి అంశం. అదొక కీలకమైనటువంటి అంశం. దానిలో భాగంగానే బీజేపీ గురించి కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీ చర్యలకి ఊతమిచ్చేలాగా మీ వ్యవహారాలు ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించడం, ఆ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి కవిత గురించి మాట్లాడుకుంటే లిక్కర్ స్కామ్ అరెస్ట్ కి ముందు కవిత వేరు, అరెస్ట్ తర్వాత కవిత వేరు. చాలా క్లియర్ గా ఆవిడ అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవితలో ఎంత చేంజ్ వచ్చిందో పొలిటికల్ గానే కాదు మామూలు ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అంతకుముందు అంత యాక్టివ్ గా ఆవిడ ఉండట్లేదు, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు. ఈవెన్ మీడియా ముందు కూడా ఆవిడ అంతకుముందు మాట్లాడినా అగ్రెసివ్ గా మాట్లాడలేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయట్లేదు. ఏంటి ఈ టైంలో ఏదైనా గ్యాప్ వచ్చింది అని అనుకోవచ్చా? అంటే ఈ లెటర్ లో చాలా మీరు ప్రస్తావించిన అంశాలన్నీ కూడా నాణ్యానికి ఒకవైపు, అంటే కవిత కొంత డిటాచ్డ్ గా ఉంటుంది అనేటువంటి అంశం. కానీ అది అదర్ సైడ్ పార్టీయే కవిత విషయంలో కొంత డిటాచ్డ్గా ఉంటున్నది పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి మరొక చర్చ. అంటే లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్నప్పటి నుంచి కూడా, అంటే కేవలం కవిత ఇరుక్కోవడమే కాదు, ఆ మొత్తం వ్యవహారంలో పార్టీని కూడా కవిత డ్యామేజ్ చేసింది అన్నది పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ. తద్వారానే పార్టీ కొంత కవిత విషయంలో దూరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడానికి అనేక రకాల కారణాల్లో కవిత లిక్కర్ స్కామ్ కూడా ఒకటి అనేది పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ. అందుకోసమే ఈ మొత్తం వ్యవహారంలో కేవలం కేసీఆర్ కూతురుగా మాత్రమే ఆ తర్వాత, అంటే జైలు నుంచి విడుదలైన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి తండ్రితో ఎమోషనల్గా ఆ రోజు
కలిసినటువంటి ఒక వీడియో మినహా మొత్తం వ్యవహారంలో పార్టీతో అంత అంటిముట్టనట్టు లేదు. ఆన్ ది అదర్ సైడ్ పార్టీ కూడా ఆ విషయంలో కూడా అంత అంటిముట్టనట్టు లేదు అన్నది మనకి కనబడుతున్నటువంటి ఒక చర్చ, అవకాశం వస్తున్నటువంటి ఒక చర్చ. ఈ చర్చకి ఊతం ఇచ్చేలాగే ఈరోజు కేవలం కవిత నేరుగా తండ్రిని కలవకుండా ఈ రకమైనటువంటి పాజిటివ్ ఫీడ్బ్యాక్, ఓకే, అది పెద్ద ప్రధానంగా చర్చించాల్సిన అంశం కాదు. పాజిటివ్ ఫీడ్బ్యాక్లో కేసీఆర్ గురించి, కేసీఆర్ ప్రసంగం గురించి పార్టీ ఊతం ఇచ్చేలాగా, పార్టీలో కొంత జోష్ నింపేలాగా మీ చర్యలు, మీ ప్రకటనలు ఉన్నాయని చెప్పినటువంటి అంశాలు పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ అది అదర్ సైడ్ నెగిటివ్ అంశాలని చెప్పి ప్రస్తావించిన అంశాలే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ చర్చించాల్సి అంటే 2001 నుంచి కూడా పార్టీలో ఎవరైతే చాలా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు, కొత్త వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వలేదు అనేది ఒక ముఖ్యమైన అంశం. రెండోది కేసీఆర్ ఇప్పటికీ కూడా కొంత కేడర్కి, ముఖ్యమైనటువంటి నాయకులకి దూరంగానే ఉంటున్నారు. సెలెక్టివ్ అపాయింట్మెంట్స్ మాత్రమే ఉంటున్నాయి. అంటే మీరు అందరిలో కూడా మింగిల్ కాలేకపోతున్నారు, కేవలం ఫామ్ హౌస్కి పరిమితం అవుతున్నారు అని చెప్పి పరోక్షంగా చెప్పకనే చెప్తున్నారు కవిత ఈ లేఖ ద్వారా. అంటే తద్వారా కేసీఆర్ని కూడా ఒక రకంగా ప్రశ్నించారు. ఒకటి బీజేపీకి సంబంధించిన పొత్తు వ్యవహారం, రెండోది నాయకులతో కలవటం లేదు అని చెప్పినటువంటి వ్యవహారం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చేసినటువంటి ప్రస్తావించినటువంటి అంశాలు. దాంతోపాటుగా మరొక ముఖ్యమైన అంశం, ఉర్దూలో ప్రసంగం చేయకుండా ఓవైపు ఇంత వక్ఫ్కి సంబంధించిన వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న సందర్భంలో ఆ విషయాలు మీరు ప్రస్తావించలేదు అని చెప్పి పరోక్షంగా ప్రశ్నించడం. ఈ రకంగా అనేక రకాలైన అంశాలు, అంటే కేసీఆర్ని పరోక్షంగా ఒక రకంగా ఈ లేఖ ద్వారా కవిత ప్రశ్నించారు అన్నది మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం. అంటే పార్టీ తనని డిజోన్ చేసుకుంటే నేను కూడా పార్టీ విషయంలో అంతే క్రిటికల్గా ఉండగలను అని చెప్పి చెప్పడానికి ఈ లేఖ ద్వారా కవిత ప్రయత్నించారా అనేది ఇప్పుడు పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ. ఇంత కీలకమైనటువంటి లేఖ, కేసీఆర్ కి కుటుంబమే బలం అని అందరూ అనుకుంటూ ఉంటారు. తెలంగాణ సాధన సమయంలో కావచ్చు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఒక ఐకమత్యంతో ఫ్యామిలీ అంతా కలిసి పనిచేస్తుంది. ఏ రోజు కేసీఆర్ మాటని జవదాటి ఆయనకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడిన దాఖలాలు కూడా ఎప్పుడు చూడలేదు. అంటే ఇప్పుడు కూడా కవిత ఇలా ఇంత బహిరంగ లేఖ రాశారు అంటే చాలా ఆలోచించి, చాలా మేధోమదనం తర్వాతే రాసుంటారు. ఏంటి ఆవిడ్ని ఓపెన్ అయ్యేలా చేసిన సందర్భం ఏంటంటే ఏమనుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టు కేసీఆర్కి కుటుంబమే ఒక బలం అనుకుంటే కుటుంబమే ఒక బలహీనత కూడా అని చెప్పి మరొక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్కి సంబంధించినంత వరకు కవిత కానీ, లేక కేటీఆర్ కానీ, హరీష్ కానీ ఆ రోజు ఉద్యమ సందర్భంలో ఎంత అగ్రెసివ్గా పనిచేశారన్నది మీడియాలో మనందరం కూడా చూసినటువంటి అంశం. ఎన్నికల ముందు, అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత, అంటే కుటుంబం ఆ రోజు ఏ రకంగా బలమైందో ఆ తర్వాత ఆ కుటుంబమే కొంత కేసీఆర్ని ఇబ్బంది పెట్టింది అనేటువంటి విషయం కూడా. ఎందుకంటే కేవలం ఒకే కుటుంబానికి మొత్తం పదవులన్నీ కూడా కట్టబెట్టారు అని చెప్పి విపక్షాలు మాట్లాడడానికి అవకాశం లభించింది. కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పదే ఎన్నికల సందర్భంలో ప్రస్తావించింది. రేవంత్ రెడ్డి కూడా అదే అంశాన్ని, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లక్షలాది మంది యువతకి ఉద్యోగం వస్తుందనుకున్నాం, కానీ కేవలం కేసీఆర్ కుటుంబంలో మాత్రమే పదవులన్నీ కూడా దక్కాయి. కవితకి అప్పుడు ఎంపీ కానీ, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ దక్కడం కానీ, లేక హరీష్కి మంత్రి పదవి కానీ, కేటీఆర్కి మంత్రి పదవి కానీ, లేక వారి కజిన్కి సంబంధించి సంతోష్కి మంత్రి పదవి దక్కడం కానీ, ఈ రకంగా వారి కుటుంబానికి మాత్రమే పదవులు దక్కాయి తప్ప మరొక రకంగా ఎవరికి కూడా పదవులు దక్కలేదు. లేకపోతే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులకి ఉపాధి లభించలేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పడానికి ఒక అవకాశం దొరికింది. అదంతా ఒక పార్శ్వం అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ గడిచిన కొన్ని రోజులుగా కేటీఆర్కి హరీష్కి మధ్య ఒక రకమైనటువంటి గ్యాప్ ఉంది అని చెప్పి పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చకి కొనసాగింపుగా ఇటీవల కాలంలో హరీష్ మీడియా ముందుకు వచ్చి తనకి కేటీఆర్కి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు, తాను ఎప్పుడైనా ఒక మనిషి కష్టంలో ఉన్నప్పుడు ప్రపంచమంతా నా గురించి ఏమనుకున్నా పర్లేదు, సొసైటీ నా గురించి ఏమనుకున్నా పర్లేదు, నా కుటుంబం నన్ను నమ్మితే చాలని చాలా మంది అనుకుంటారు. ఎస్పెషల్లీ లేడీస్ ఈ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్ళు కాదు, నా భర్త, నా తండ్రి, నా అన్న, నా పిల్లలు, వీళ్ళని నమ్మాలి అని. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుంచి మారల్ సపోర్ట్ దక్కలేదా కవితకి? దక్కలేదంటే బహుశా ఇప్పుడు ఆమె అంతర్మథనానికి, లేక తాను కొంత ఈ మొత్తం వ్యవహారంలో తనకి రావాల్సినటువంటి సపోర్ట్ ఫ్యామిలీ వైపు నుంచి రాలేదు అనేటువంటి ఒక ఫీలింగ్ బహుశా కవితలో చాలా బలంగా ఉన్నట్టుంది. పార్టీ వర్గాల్లో సాగుతున్నటువంటి చర్చ కూడా అది. ఎందుకంటే జైల్లో ఉన్న సందర్భాల్లో 1-2 సందర్భాల్లో కేటీఆర్ కావచ్చు, లేకపోతే హరీష్ కావచ్చు వెళ్ళి కలవడం కానీ, లేక కుటుంబ పరంగా కొంత సపోర్ట్ దొరికినప్పటికీ కూడా మొత్తంగా పార్టీ అంతా కూడా తన వెనక నిలవలేదు. ఈ మొత్తం వ్యవహారంలో తనని ఒక దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఎన్నికల సందర్భంలో, అంటే ఒక మహిళా లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ కూడా పార్టీ దాన్ని ఓపెన్గా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ మొత్తం వ్యవహారంలో తనని మాత్రమే బలిపరుసం చేసేటువంటి ప్రయత్నం పార్టీ చేసింది అనేది తనకు బహుశా ఒక రకమైన అభిప్రాయం ఉండాలి.
అభిప్రాయంలో భాగంగానే కొంత పార్టీతో గడిచిన కొన్ని రోజులుగా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నటువంటి కవిత ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో నేరుగా వెళ్ళి తండ్రితో మాట్లాడాల్సిన అంశాలు కూడా ఒక లేఖ రూపంలో రాయడం, అందులో కూడా చాలా క్లియర్గా గీత కొట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఈ లేఖలో మనం చూడొచ్చు. ఆ లేఖలో ప్రస్తావించినటువంటి అంశాలు నెగిటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ అని చెప్పి రెండు వేరువేరుగా మురళి, మీరు కొద్దిసేపు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం